హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక నిన్న మొన్ననైతే రాలేని వార్తలకు ఇక ఈరోజు అయితే వచ్చిన చూద్దాం. మరి ఏమేమి వార్తలు వచ్చినాయి, ఎట్లెట్ల ముచ్చట్లు వచ్చినాయి కూడా చూద్దాం ఒకసారి. ఇగో సిద్దిపేటకు నో సహకరించని పొన్నం ప్రభాకర్ ఫోటోతో అయితే వచ్చింది. మరి నామినేటెడ్ పదవుల్లో సిద్దిపేటకు నో. వాస్తవానికి చెప్పాలంటే సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఇంతవరకు నామినేటెడ్ పదవులు అనేటివి రాలేవు. అది అందరూ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దరిదాపు 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కానీ నామినేటెడ్ పదవులు ఇవ్వలే. ఇప్పుడేమో స్థానిక ఎన్నికలు వచ్చినాయి. మరి వీళ్ళను ప్రజలు ఎట్లా నమ్ముతారు? మరి నామినేటెడ్ పదవులు ఇస్తేనే ఆ పార్టీ అనేది బలోపేతం పెరుగుతుంది. మరి ఇంతవరకు నామినేటెడ్ పదవులు రాకపోయాయి. పదవుల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నియోజకవర్గానికి ప్రాధాన్యం లభించకపోవడం, నామినేటెడ్ పదవుల కోసం ఇక సీనియర్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద నాయకుల దగ్గరకు పోయి కాళ్ళు వేయాలని మొక్కినా కానీ ఇంతవరకు అయితే పదవులు వస్తలేవట. మరి జాబితాలకే పరిమితం కావడంతో సిద్దిపేట నియోజకవర్గ అస్త్రం శ్రేణుల్లో నారాజులో ఉన్నారు. వాస్తవమే కదా, ఇప్పటికీ నామినేటెడ్ పదవులు అనేటివి ఎప్పుడో ఇవ్వాల్సింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు వస్తలేవు. ఎందుకంటే ఒకరొకరు కొన్ని ప్లేస్లల్లో పార్టీని పట్టుకొని 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి కూడా వాళ్ళ సొంటలకు కూడా ఇంతవరకు నామినేటెడ్ పదవులు రాలేవు, ఎలాంటి పదవులు కూడా రాలేవు. అంటే ఆ పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళు ఎంత నారాజు కావాలి. అధికారం గత 10 ఏళ్ళు అధికారం ఎట్లాగైనా లేదు. అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి కూడా మమ్మల్ని గుర్తిస్తలేరంటే వాళ్ళు ఎంత బాధలు ఉండాలి. రాష్ట్ర రాజకీయాల్లో సిద్దిపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. 2 దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో నామినేటెడ్ పోస్టుల కోసం నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్న నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, నంగనూరు, చిన్నకొడూరు మార్కెట్ కమిటీల పాలక వర్గాలు, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పాలక వర్గం, దేవాదాయాల కమిటీ పాలక వర్గం నియమించలేదు. ఇది కరెక్టే కదా. ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇప్పటికీ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు నియమిస్తే ఇప్పటికి ఒక టర్మ్ అనేది అయిపోయేది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక టర్మ్ అనేది అయిపోయేది. మళ్ళీ వాళ్ళ తర్వాత ఇంకోళ్ళు కూడా చేసేటోళ్ళు. ఇట్లాంటి నాయకులకే నామినేటెడ్ పదవులు లేవంటే అక్కడ పార్టీ ఎట్లా బలోపేతం. ఎంతోమంది కష్టపడి కార్యకర్త నుంచి కష్టపడి పెద్ద లీడర్ దాకా ఎదిగినోనికి కూడా పదవులు ఇస్తలేరంటే ఎట్లా? మరి కేవలం సిద్దిపేటనే టార్గెట్ చేసుకొని మరి సిద్దిపేటలు ఎందుకు ఇస్తలేరు? ఈ నాయకుల లోపమా మరి ఎవరైనా ఇంకా పెద్ద నాయకుల లోపమా? మరి మొత్తం మీద అయితే సిద్దిపేటకు అసలు వాస్తవానికి ఇప్పటికి ఎప్పుడో ఇచ్చేది ఉండే. ఈ మన నంగనూరుకు సంబంధించి ఆడ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీని పట్టుకొని నాకు తెలిసి మాత్రం ఒక్కలే ఉన్నారు పార్టీని పట్టుకొని. అసొంటి స్థానాలు కూడా అసలు ఇంతవరకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటే ఎట్లా? ఇటీవల దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన తోగుట, దుబ్బాక, మిరుదొడ్డి, చేగుంట, దౌలతాబాద్ మార్కెట్ కమిటీల పాలక వర్గాల నియామకం సందర్భంలో సైతం సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన నేతలకు నిరాశ ఎదురైంది. మొన్నటి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో కూడా మార్కెట్ కమిటీ పదవులు మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి. ఈ మోస్ట్గా సిద్దిపేట, దుబ్బాకనే ఉండే. గజ్వేల్ ఎప్పుడో అయిపోయింది. ఈ సిద్దిపేట మాత్రం అసలు ఆ దుబ్బాకలు వచ్చినప్పుడే సిద్దిపేట కూడా వస్తాయని అనుకున్నారు, అప్పుడు కూడా రాలే. అంటే ఆశలు పెట్టుకొని కార్యకర్తలు కష్టపడి ఎదురు చూస్తుర్రు. మరి ఎందుకోసము ఇక్కడ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండు అని చెప్పి భయపడుతుర్రా? ఇటు హరీష్ రావు ఉండే, అటు కేసీఆర్ ఉండే, సొంత నియోజకవర్గాలు కాబట్టి అట్లా మరి భయపడుతుర్రా? ఈ నామినేటెడ్ పదవులు ఇస్తే మరి ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతం పెరుగుతుందని చెప్పి కొంతమంది వాస్తవానికి చెప్పాలంటే మాటలు ఇండైరెక్ట్గా వినబడే మాటలు ఏంటంటే హరీష్ రావు చెప్పినప్పుడే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పి కూడా అంటుర్రు. అట్లా కూడా వినబడుతుంది. మరి ఎందుకోసం ఆపుతుర్రు? సిద్దిపేటలో అధికారం మీదే, రాష్ట్రంలో ఉన్నది అధికారం కాంగ్రెస్ పార్టీ, మీ మంత్రులే ఉన్నారు, ఇవ్వచ్చు కదా.
కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు కదా. ఆ నామినేటెడ్ పదవులు ఇప్పుడు సిద్దిపేట అయినా సరే, చిన్నకోటూరు అయినా సరే, నంగునూరు అయినా సరే, ఈ నామినేటెడ్ పదవులు ఇస్తే అక్కడ అక్కడ ఓ వ్యక్తికి నామినేటెడ్ పదవి వస్తే ఆడ ఉన్నటువంటి సర్పంచులైనా ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఆయన గెలిపించుకోవాలంటే ఆయనకు ఒక బలం అనేది ఉంటుంది. నాకే ఒక పదవి ఉన్నది, నేను మిమ్మల్ని గెలిపించుకుంటే మిమ్మల్ని కూడా మేము అందరం కలిసి పని చేసుకుంటామనే ఒక ధీమా అనేది వ్యక్తం చేసుకుంటారు కదా. ఇట్లా మరి ఎందుకు చేస్తారో తెలియదు కానీ మొత్తం మీదనైతే సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన నామినేటెడ్ పదవులు మరి వస్తాయా, ఇక ప్రభుత్వం అయిపోయిన తర్వాతనే వస్తాయా మరి చూద్దాం ఇక.